రాళ్ల దాడి అయిపోయింది. అంటే నేను రాళ్ల దాడి అని ఎందుకన్నానంటే ముగ్గురు మీద జరిగింది కాబట్టి. అదే ముగ్గురులో మధ్యలో ఒకటి తీస్తుంది. పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడి కాదని తేలింది. అది రాయి దాడి అనేది ఏదో ఒక కుర్రోడు ఏదో ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తుంటే లేడీస్ మధ్యలో నుంచి వెళ్ళాడట. వాళ్ళు ఏదో హారతలు ఇస్తున్నారట అమ్మాయి. ఆ కుటుంబంకి సంబంధించిన మగాళ్ళు పట్టుకుని కొట్టారు అబ్బాయిని. అది రాజుగారి నోట్ల నుంచి తాటాకు పడితే తాడి చెట్టు పడింది అన్న సామెతలాగా ఎవడో ఎందుకు కొడుతున్నారు అంటే అమ్మాయిదని చెప్పకుండా రాయేసాడని చెప్పారట. ఇక అందులో రాయేసినోడు అని అందరూ కొట్టారు. చివరికి అతను పార్టీ అభిమాని, పవన్ కళ్యాణ్ వేరే అభిమాని అన్నటువంటి విషయం తెలియదు. అందుకనే పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ రైజ్ చేయట్లేదు ఎక్కడా కూడా. అంటే రాళ్ళదాడి జరగలేదేమో కానీ బ్లేడ్లు బట్టి తిరుగుతూ ఆయన కోసేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయా? అంటే బ్లేడ్లు ఎక్కడ ఉన్నాయో ముందు అది పట్టుకుని వస్తే లేదంటే ఒక కిలో కొనుక్కొచ్చి చూపెడితే ఇన్ని బ్లేడ్లు మేము పట్టుకున్నాం అని చెప్తే సరిపోతుంది. ఒక్క చిన్న గాయం కూడా లేదు కదా. ఇప్పుడు మామూలుగా చూపెట్టదలుచుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మీదకి చెయ్యి ఇస్తా ఉంటుంటారు. వాళ్ళకి గోళ్ళు ఉంటాయి, అవి గీసుకుంటుంటాయి. బ్లేడ్లతో ఎవడు గీయడు. ఇంకోటి అక్కడ ఉండేదంతా పవన్ అభిమానులు. పవన్ అభిమానుల దగ్గర మధ్యలోకి వచ్చి ఎవడన్నా బ్లేడ్ పట్టుకుంటాడా? అదే కదా. వాళ్ళు ఊరుకుంటారా? పేక బిసికి చంపేరా? అదే కదా. అదేంటంటే ఆయన ఏదో మాట్లాడేస్తున్నాడు. అసలు అంటే రియాలిటీకి సినిమాకి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో తొడగొట్టగానే ఎగిరి కింద పడతారు, నిజ జీవితంలో అట్ట కింద పడరు. అది కాబట్టి అట్లాంటిది ఆయన ఏంటంటే ఇంకా సినిమాటిక్ గానే మాట్లాడుతున్నారు. ఆ సినిమాటిక్ నుంచి బయటికి రాకపోతే ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు జగన్ రాయి దాడికి సంబంధించి నేనైతే ముందు అనుకున్నది ఏంటంటే ఆ ఏరియా అంతా గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉంటారు, అరాచక శక్తులు ఎక్కువగా ఉంటారు ఆ రూట్ వెళ్ళేటటువంటి రూట్లో, అక్కడ అది అనుకున్నాం. తర్వాత ఇప్పుడు తేలుతున్నది ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే చేసినటువంటి వడ్డెరగాళ్ళకి చెందిన సతీష్ కావచ్చు, లేకపోతే ఆ దుర్గారావు కావచ్చు, ప్లాన్డ్ గానే చేశారు. అయితే బోండా ఉమా అనుచరులు అన్నటువంటిది కానీ బోండా ఉమా చేయించాడని అనుకోవట్లేదు నేనైతే. ఎందుకంటే చూస్తూ ఏదో చేయమని అంటారా. ఇప్పుడు ఏమైపోయిందంటే బావ కళ్ళల్లో ఆనందం తరహాలు తమ నాయకుడి కళ్ళల్లో ఆనందం కోసం చేశారా, ఇది తేలాలి. అంటే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ కూడా మైనర్లు ఒక రకంగా, అంటే 18 ఏళ్ళు నిండని వాళ్ళు, అంటే వాళ్ళకి ఓటు హక్కు కూడా రాదు మేబీ, కనీసం